ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి యొక్క సందేశం ఏమిటి అంటే, నీ తలరాతను కూడా మార్చగల నామజపము ఉంది. అంటే నీ తలరాతని నువ్వే మార్చుకోవచ్చు. ఈ జపం వలన తప్పకుండా నీ జీవితంలో మంచి అనేది జరుగుతుందని బాబావారు అయితే అంటున్నారండి. మరి బాబావారు ఏం చెప్పబోతున్నారో బాబావారి మాటల్లోనే విందామండి. ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలకిందులుగా పడినా మొక్క మాత్రమే కదా పైకి మొలుస్తుంది. అలాగే భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితము అనేది తప్పక లభిస్తుంది. మంత్రజపం ద్వారా అన్ని అవరోధాలు కూడా తొలగిపోతాయి. అయితే కర్మ అనేది ఉంది కాబట్టి కర్మభూమిపైన జన్మించాము. భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు. కారణం ఆత్మ పరమాత్మ అంశ. దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థము, ఆశ, నేను, నాది, భయం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆత్మ వివేకం కలిగినది. మనలో పంచభూతాలు ఉంటాయి. నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది. మిగిలిన 4 భూతాలలో ఒకటి మన పాపపుణ్యాలను పద్దురాస్తుంది. అదే చిత్రగుప్తుడు. చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాపపుణ్యాలను లెక్కరాస్తుంది. మిగిలిన 3 భూతాలు కూడా మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తెలుస్తూ ఉంటామో దాన్ని చూస్తుంది. నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము, ఎటువైపు ఉన్నాము అర్థం కాదు. కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి స్పృహ అనేది వస్తుంది. అందుకే వెంటనే లేచి వెళ్ళకూడదు. 2 నిమిషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి. లేకుంటే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా కృష్ణనామజపం చేసేవాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణము అనేది ఇదే. ఎక్కువగా వాళ్ళు తలిచే బృందావనం, మధుర, పండరీపురం, తిరుమల, అయోధ్య, శ్రీరంగ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. ఆస్ట్రల్ జర్నీ స్వప్నంతోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యము అనేది అవుతుంది. దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తారు. విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు. అయితే ఆ కర్మలలో పుణ్యకార్యాలు కూడా చేసుకుని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది. కానీ వారు చేసుకున్న పాపము పుణ్యము ఆధారంగా స్వర్గము నరకం చేరుకుంటారు. కానీ వైకుంఠ ప్రాప్తి లభించదు. వైకుంఠ ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి కలగాలి అంటే గురు పరంపరంలో గురువుని స్వీకరించి గురువు ఇచ్చిన హరినామాన్ని జపించి భక్తి యుక్త సేవ చేసి గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప గోలోకము చేరుకుంటారు. ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు. తమ తలరాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చేయి వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటిగతులుగా రాసుకుంటారు. నీ తలరాత నీచే రాయబడింది. నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నదే. అందుకనే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని నిందించకూడదు. ఎటువంటి పాపపుణ్యం చేసిన వారు అయినా సరే, ఎంత నీచులు, దౌర్భాగ్యులు అయినా, రాక్షస స్వభావం ఉన్నవారు అయినా, ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్నవాళ్ళే. నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించవలసిన పని లేదు. కారణం భగవంతుడికి భేదభావము పనిలేదు. బతికి ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి. అలాగే ఒక బాధతో పాటు మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు. అది గుర్తించాలి. అంటే నీ బుద్ధికి వివేకం ఉండాలి. అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన, హరే కృష్ణ మహామంత్ర జపము, సేవ, పారాయణం, సత్సంగం, గురుసేవ, ఆలయ దర్శనం, వైష్ణవుల సేవ, ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ కూడా వెన్నంటే వస్తాయి. మనసు నిలకడకు ముందు కలియుగంలో హరినామ జపమే ముఖ్య ఆయుధం, ఆధారము, గొప్ప మార్పుకి అవకాశము. కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా హరినామ జపము అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిందే. అలాగే మన బాబావారు గురువుతో సమానం కనుక మన బాబా నామాన్ని కూడా మనం ప్రతినిత్యము చదవటం వలన మన జీవితంలో మనకున్న కష్టాలన్నీ కూడా తొలగి మనము మంచి వృద్ధిలోకి వస్తాము. మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక్కసారి బాబా అని మనము పిలిచిన తర్వాత ఆయన మన చెయ్యి విడవరు కాబట్టి మన యొక్క ప్రతి పనిలో కూడా మనకి విజయము అనేది దక్కుతుంది. కాబట్టి హరినామ జపము అలాగే బాబావారి నామజపము ప్రతిరోజు చేయటం వల్ల మనకున్న సమస్త కష్టాలు తొలగి మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా భగవంతుడు మనకి జరిగేలాగా మనల్ని దీవిస్తాడు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు.